హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండి మన శారదా ఛానల్కి. మేము హైదరాబాద్ ఫంక్షన్కి వెళ్తున్నామండి. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, హైదరాబాద్లో మేము ఏమేమి చూసాం అవన్నీ మీరు చూసేయాలంటే ఈ వ్లాగ్ని ఎక్కడ మిస్ అవ్వకండి, ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. మేము చాలా ప్లేసెస్ తిరిగాము, అవన్నీ మొత్తం ఒక్కొక్క వీడియోలో వస్తూ ఉంటాయి. ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నెక్స్ట్ డే 2:30కి మేము హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాము. ఇలా హైవేలో ఒక చోట ఆగామన్నమాట. కాఫీ తాగుదామని హైవేలో ఆగామన్నమాట. రండి ఇక్కడ చూద్దాం. అసలు ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇక్కడ వేడివేడిగా కాఫీ తాగుదామండి. కూల్గా ఉంది కదా క్లైమేట్ అంతా. చూడండి భలే ఉంది. బయట వేశారు ఇలా చైర్స్, ఇలా టేబుల్స్. ఇక్కడ మేము ఒక హాఫ్ అన్ అవర్ ఆగామండి. కొంచెం కాఫీ తాగుదాం వేడిగా అని ఆగామన్నమాట. పిల్లలు ఏదైనా తింటారని ఆగాము. కారు కూడా కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది కారుకి మాకి అని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ చాలా రకాల స్నాక్స్ ఉన్నాయండి. చాలా బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేనైతే దిల్పసంద్ తీసుకున్నాను, పిల్లలైతే డిజర్ట్ తీసుకున్నారు. హస్బెండ్కి సమోసా తీసుకున్నాము, ఆయనకి సమోసా ఇష్టమని సమోసా తీసుకున్నాము. ఇవన్నీ తీసుకుని మేము ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నామండి. కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్దామని చెప్పి అక్కడే ఆగామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి దిల్పసంద్. నాకు ఇష్టం కాబట్టి అలా అనిపించిందేమో నాకు. మా హస్బెండ్కి సమోసా. మేమందరం ఇలా తిని మధ్యలో కాసేపు ఆగి ఒక 5 మినిట్స్ కబుర్లు చెప్పుకొని కాఫీ తాగి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. తర్వాత ఇలా కాఫీ తాగి మళ్ళీ కార్ ఎక్కేసామన్నమాట. ఇక్కడ ఏదో లారీ పక్కకి పడిపోయిందండి, దాన్ని తీస్తున్నారు వాళ్ళు. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందనమాట. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. ఒక చోట వానగా ఉంది, కొంచెం చల్లగా ఉంది బాగా. కొంచెం కొన్ని ప్లేస్లో అసలు వాన లేదనమాట. రోడ్ అయితే చాలా బాగుంది. మేము నిన్ననే స్టార్ట్ అయ్యామండి, కానీ మేము విజయవాడలో మా రిలేటివ్స్ ఇంట్లో ఆగి ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇలా నెమ్మదిగా వెళ్తున్నాము. ఫంక్షన్ అయితే రేపు నైట్కి. ఈ లోపు మేము ఎలా వెళ్తున్నాం అనమాట. సమ్మర్లో ఈ ఎండకి ఎలా వెళ్తామో అని భయపడిపోయామండి, కానీ మా కోసమే వచ్చినట్టుంది వాన. క్లైమేట్ అంతా కూల్ చేసేసింది మొత్తం అంతా. చాలా బాగుందండి జర్నీ. అసలు కూల్ క్లైమేట్లో వెళ్తున్నాము, చాలా బాగుంది. మొత్తం అంతా కార్లో ఆ వానని, ఆ మేఘాలని అవి చూస్తుంటే చాలా బాగుంది. రూట్ కూడా చాలా బాగుందండి. హైవేలో అసలు మనం మ్యాక్సిమం ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతాము దగ్గరికి. నైట్ అవ్వకుండా ఇలా డే టైంలో జర్నీ ఇలా వానలో చాలా బాగుంటుందండి. అదే మళ్ళీ నైట్ టైంలో వాన వస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా 180 కిలోమీటర్స్ ఉందండి. మాకైతే 2 అవర్స్ పట్టొచ్చు అనుకుంటున్నాము. 2.5 అవర్స్, 2 అవర్స్. మేము చీకటి పడకుండానే వెళ్ళిపోతాం అనుకుంటున్నాము. వచ్చేసామండి హెచ్వైడికి. సిటీలో ఎంటర్ అయిపోయాం. కరెక్ట్గా రామోజీ దగ్గరికి వచ్చాం. ఇంకా 1.5 అవర్ పడుతుంది అనమాట. లోపలికి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఎలా ఉందో కూడా తెలియదు అనమాట. అప్పటికి ఇంకా 1.5 అవర్ పట్టింది మాకు ఎక్కడి నుంచి వెళ్ళడానికి. పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. మేము వెళ్ళే టైంలో 5:35 కల్లా వెళ్ళిపోయామండి మేము అక్కడికి. మేము మా బాబు దగ్గరికి వెళ్ళేసరికి 7 అయ్యింది అనమాట. 6:37 అలా అయింది. మేము అక్కడి నుంచి ఐకియాకి అది వెళ్ళాము. అసలు ఎక్కడెక్కడ తిరిగామో, ఐకియాలో ఏం చేసామో అవన్నీ చూసేయండి, ఎక్కడ మిస్ అవ్వకండి. సిటీ
ఐకియా కూడా చాలా బాగుందండి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ ఐకియాకి వెళ్తే ఒక ఐడియా వస్తుంది. అసలు మనం ఏం కొనుక్కోవాలి, ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలి, అసలు ఎలా డెకరేట్ చేసుకోవాలి ఇంటిని అనేది ఒక కలర్ కాంబినేషన్తో సహా మొత్తం అంతా ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇక్కడ కిచెన్ ఐటమ్స్ మొత్తం అన్నీ చాలా ఉన్నాయండి. మేమేమీ కొనుక్కోలేదు, ఎందుకంటే మేము అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేలోపే మాకు కష్టం అయిపోతుంది లగేజీతో అని చెప్పి మేము తీసుకోలేదు. చాలా తక్కువ 50 రూపీస్ నుంచి ఉన్నాయండి, 150 అలా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. మేమైతే ఏం తీసుకోలేదు, కానీ చూసాము, అన్నీ చూసాము. మేము నైట్ 8 అలా వెళ్ళామండి. 8 వచ్చేదాకా 12 దాకా 11:30 ఐకియా క్లోజ్ చేసేంతవరకు మేము అక్కడే ఉండి చూసామన్నమాట. చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. కిచెన్కి సంబంధించి చాలా బాగున్నాయండి. లేడీస్ అయితే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. అక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. అక్కడ ఉండే వాళ్ళు చూసుంటే సరే, లేదంటే కనుక ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లోకి ఉపయోగపడే ప్రతి వస్తువు ఎలా వాడుకోవాలో, ఎలా ఎక్కడ ఏది పెట్టుకోవాలో అదంతా ఐకియాలో చాలా బాగా చెప్పారండి. మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్లవర్ డెకరేషన్తో సహా అసలు ఎలా ఏంటి, మన మ్యాట్స్ ఎక్కడ ఏది వేసుకోవాలి అవన్నీ క్లియర్గా ఎక్కడికక్కడ రూమ్స్లో డెకరేట్ చేసేసి చెప్పారండి. ఏ కలర్కి ఏ కర్టెన్స్ సూట్ అవుతాయి అలాంటివన్నీ చాలా బాగా చెప్పారు. చాలా బాగా వాళ్ళు అరేంజ్ చేసి మనకు చూపించారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం ఫర్నిచర్ కూడా చాలా బాగుందండి, చాలా బాగుంది అసలు. కానీ కాస్ట్లు మాత్రం కొంచెం పేలాయి. కొన్ని కిచెన్ ఐటమ్స్ పర్వాలేదు, రీజనబుల్గానే అనిపించాయి నాకు. మొత్తం అంతా చూసామండి. చాలా సేపు పట్టింది. అసలు మనం ఎక్కుతున్న ఫీలింగ్ కూడా ఉండదు. మనకి అలా రౌండ్స్ వేసుకుంటూ వెళ్తుంటే మనం ఎంత తిరిగామో కూడా తెలియదు అనమాట. అంత ఎక్కువ చాలా సేపు పడుతుందన్నమాట. చాలా బాగుందండి. ఒకసారి ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు, ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్తున్న వాళ్ళు ఒక్కసారి ఐకియాని విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన ప్లేస్ అసలు ఐకియా. చాలా బాగుందండి. నాకు ఆకాశమంతా వెచి వెచి వచ్చి ఎక్కడెక్కడో ఈ చిన్ని గువ్వలు అందాలని అందని ఒక పరుగు నెట్టుతున్న రంగమలు. ఏ రోజు ఏ పూటు అర్థమవదేమిటో ఆనందం అంచుల్ని వీడి వెళ్ళెను. గుండెల్లో ఏవేవో ఊహలే విహరిస్తున్నా నాలోన. ఐకియాకి అయితే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు మాత్రం ఒక ఐడియా కోసం అయితే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. ఎందుకంటే రూమ్ డెకరేషన్తో సహా వాళ్ళు మొత్తం రూమ్ని డెకరేట్ చేసేసి వాళ్ళే చూపించేశారు. మనం ఏం అవసరం లేదండి. మనం ఇలా ఒక రూమ్లో ఏమేం కావాలి అనేది మొత్తం అంతా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇంటీరియర్ డెకరేషన్ ఇష్టపడే వాళ్ళందరికీ బాగా నచ్చుతుందండి ఐకియా. నాకు అసలు డెకరేషన్స్ అంటే చాలా ఇష్టము. ఏదైనా ఇంటికి ఎక్కడ ఎలా పెట్టుకోవాలి అనేది నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని నాకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా నచ్చిందో తెలియదు. కిచెన్కి సంబంధించి అయితే అదిరిపోయాయండి. ప్రతి గ్లాస్ ఐటమ్ అయితే చాలా బాగున్నాయి. గ్లాస్, స్టీల్ అన్నీ బాగున్నాయి అనమాట.
ఆకాశమంతా విచి విచి వచ్చి ఎక్కడెక్కడో ఈ చిన్ని గువ్వలు అందాలని ఇక అందనే ఒక పరుగు పరుగు నెట్టుతున్న రంగవల్లులు ఆనందమే ఆరాటమే నా సొంతమాయేనా నీకోసమే నేనొకమే ఇక ఎన్నడూ నాకు తెలియకుండా మారుతున్నదో ఆకాశమంతా విచి విచి వచ్చి ఎక్కడెక్కడో ఈ చిన్ని గువ్వలు అందాలని ఇక అందనే ఒక పరుగు పరుగు నెట్టుతున్న రంగవల్లులు ఏ రోజు ఏ పూటు అర్థమవదేమిటో ఆనందం అంచుల్ని వీడి వెళ్ళెను గుండెల్లో ఏవేవో ఊహలే విహరిస్తున్నా నాలోన ఆరాట. ఇంకా మేము తిరిగిన ప్లేసెస్ ఫంక్షన్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయండి, ఎక్కడ మిస్ అవ్వకండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శారదా ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.